హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అగ్ని పరీక్ష షో చూసిన తర్వాత మీలో చాలామందికి ఐ థింక్ అట్లీస్ట్ ఒక 40-50% మెంబర్స్కైనా జడ్జెస్, ముగ్గురు జడ్జెస్ అండ్ శ్రీముఖి దాంతోపాటుగా బిగ్ బాస్ టీము ఖచ్చితంగా మిస్టేక్ చేశారు, అన్ఫేర్ చేశారని చాలామందికి అనిపించి ఉండొచ్చు. మీకు అనిపించిన పాయింట్స్ ఏంటో కూడా నేను చెప్తాను. నెంబర్ 1, ఊర్మిళ గారికి అన్యాయం జరిగింది, బాగా ఆడినా కూడా కృషి గారు చెప్పినా కూడా తీసుకోలేదు. నెంబర్ 2, దాలియా గారు ఏం చేశారని, ఎందుకు అన్ఫెయిర్గా వేరే వాళ్ళకి ఆపర్చునిటీ లేకుండా దాలియా గారు ఏం చేశారని తీసుకున్నారు అనే పాయింట్ కూడా మీ అందరికీ అనిపించుండొచ్చు, నాకు కూడా అనిపించాయి. దాంతోపాటుగా 3వ పాయింట్ ఏంటంటే నిఖితా గారు ఫోన్ పగలగొట్టి కూడా, నిఖితా గారు అంటే డాక్టర్, ఆవిడ ఫోన్ పగల కొట్టించి ఇది చాలా అన్ఫేర్ కదా అని మీలో చాలా మందికి అనిపించి ఉండొచ్చు. వీటన్నిటి పాయింట్స్ని చెబుతూ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు అనిపించే పాయింట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 90% పీపుల్కి అనిపిస్తాయి. నాకు అనిపించినవి చెప్తాను వినండి. నాకు అనిపించింది ఏంటంటే, ఈ మూడిట్లో ఒక్క దాంట్లో మాత్రం జడ్జెస్ మిస్టేక్ చేశారు, ఆ ప్రాసెస్లో మిస్టేక్ జరిగింది నాకు అనిపించింది. కానీ మిగతా ఎక్కడా కూడా ఈరోజు జడ్జెస్ తప్పుల్ని రైట్ చేసుకున్నారు, తప్పుల్ని సరిదిద్దుకున్నారు అని అనిపించింది. కానీ వాళ్ళని మిస్టేక్ చేశారు అని నాకు అనిపించలేదు. వాళ్ళని తిట్టి జడ్జెస్ని ఏదైనా అని వేస్ట్ అనిపించింది ఈరోజు మాత్రం. వాటికి నేను చాలా వీడియోస్ చేశాను, 1000 వీడియోస్ చేశాను. ఈ వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియో పూర్తిగా 15-20 నిమిషాలు ఉండొచ్చేమో, ఎక్కువ కూడా ఉండొచ్చు, తెలుసు కదా ఆదిరెడ్డి సోదిరెడ్డి అని. సో ఈ 15-20 నిమిషాలు కానీ ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో, స్కిప్ చేయకుండా వాళ్ళకి మాత్రమే నన్ను కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ త్రూ మెసేజెస్ కానీ జడ్జి చేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఎవరికి జడ్జి చేసే అవకాశం లేదు. ఈ వీడియో మొత్తం చూసి నేను చెప్పిన పాయింట్స్ కరెక్టేనా కాదా అనేది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. నేను చెప్పిన ప్రతి పాయింట్ని చూడండి, తర్వాతే డిసైడ్ అవ్వండి. ముందుకు వచ్చండి, కొని చూడండి, తర్వాత డిసైడ్ అవ్వండి అంటారు కదా గుండు మామ. సో అలాగే మొత్తం చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను. నెంబర్ 1, చూస్తూ మాట్లాడదామా? చూస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నిన్నిద్దరు వెళ్ళిపోయారు. మొత్తం క్లియర్గా చూడండి, మీకు అర్థమవుద్ది నేను చెప్పిన పాయింట్ ఏంటనేది. ప్రస్తుతానికి నిన్నిద్దరు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు ఎవరు? ప్రియాంక గారు, అదే ప్రియా శెట్టి గారు వెళ్ళిపోయారు. దాంతోపాటుగా ఇంకొకరు ఎవరు వెళ్ళారు? మన అరగుండు చేయించుకున్న మాస్క్ మ్యాన్ వెళ్ళారు. సో వీళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకొక 4గురికి మాత్రమే ఛాన్స్ అక్కడ. సో ఆ 4గురికి ఛాన్స్ ఉందనేసి వీళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఆ 4 ఇన్ ద సెన్స్ ఈరోజు వచ్చేసరికి ఒక్క సెకండ్ చూపిస్తా. నిన్న 4 కాదు, నిన్న వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు కొంతమందికి ఛాన్స్ ఉందన్నారు. ఒక 4గురికి మాత్రమే ఛాన్స్ ఉంది, మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదని చెప్పారు. నిన్న వెళ్ళిపోయిన తర్వాత, నిన్న వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా ఇంకొక 4 మెంబర్స్కి ఛాన్స్ ఉందని ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు మామూలే, సేమ్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు, సేమ్ అంతా మామూలు అయినా కూడా అదే రోజు జరుగుతున్నా ఇంకొక రోజు అనే సెన్స్తో మాట్లాడడం అనేది లాజిక్ లెస్. అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటో నాకు అర్థం కాల. తర్వాత వచ్చేసరికి కృషి గారు వచ్చారు. కృషి గారు వచ్చి దివ్యా నిఖిత గారిని గుర్తుపట్టారు. అప్పుడు నాకు అనిపించింది, పెద్ద డైరెక్టర్లు గుర్తుపడుతున్నారంటే దివ్యా నిఖిత గారిని, ఆవిడ ఎలా కామన్ మ్యాన్ అయిందని. ఆ రోజు నువ్వెలా కామన్ మ్యాన్ అయినవురా బిగ్ బాస్ 6లో అంటే, బిగ్ బాస్ 6లో అది డిఫరెంట్ ప్యాటర్న్లో జరిగింది. అసలు నేను కామన్ మ్యాన్గా వెళ్ళలేదు, నన్ను సెలబ్రిటీగా తీసుకున్నారు, వాళ్ళు అక్కడ ఎందుకు ప్రొజెక్ట్ చేశారో నాకు తెలియదు, తర్వాత నాకు మధ్యలో అక్కడ ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఇవన్నీ వేరే ప్రాసెస్ జరిగింది. దట్టు దానికి ఒక ప్రాసెస్ లేదు, ఏమీ లేదు. ఇంత ప్రాసెస్ పెట్టిన తర్వాత దివ్యా నిఖిత గారిని డైరెక్ట్లే గుర్తుపెట్టే అంత పెద్ద ఆవిడ అన్న ఫీలింగ్ వచ్చింది, అంత సెలబ్రిటీ అని. కానీ ఆవిడని గుర్తుపెట్టేశారు. నీ వీడియోస్ చూస్తానంటున్నారు, ఎందుకంటే మేబీ రివ్యూవర్ కాబట్టిలే, మేబీ అది కూడా నిజమే అనుకోవాలా. దాన్ని కూడా ఒక రకంగా చూసుకుంటే రివ్యూవర్ కాబట్టి రివ్యూస్ అవి ఇవి డైరెక్ట్ చూస్తుంటారులే, దాన్ని కూడా పెద్ద పెట్టాల్సిన అవసరం లేదులే, లైట్ తీసుకోండి ఆ పాయింట్ని, ఏదో చెప్పినాను సుత్తి. సో నెక్స్ట్ వచ్చేసరికి నవదీప్ గారు ఏమన్నారంటే, ముందు ఎపిసోడ్స్లో డేర్ చేయని వాళ్ళు రండి, డేర్ చేయని వాళ్ళు ముందుకు వచ్చి మీరు ఈరోజు ఇవి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ పర్టికులర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు డేర్ చేసినా, ఓడినా, చేసినా చెయ్యకపోయినా, ఓడినా గెలిచినా, అంటే డేర్ చేసినా చెయ్యకపోయినా, అంటే నువ్వు చేయినా ఓకే, చేయకపోయినా ఓకే, ఓడినా ఓకే, గెలిచినా ఓకే, ఏదైనా జరగచ్చు. మీ పర్ఫార్మెన్స్ మీద ఇంప్రెస్ చేసిన దాన్ని బట్టి మీరు ఓడినా గెలిచినా, ఆడినా ఆడకపోయినా కూడా, ఎందుకంటే మీ బిహేవియర్ చూస్తాం, మీ బిహేవియర్ చూసి మాత్రమే సెలెక్ట్ చేస్తామని క్లియర్గా హింట్ ఇచ్చారు. క్లియర్గా ఓన్లీ బిహేవియర్ చూస్తాం, మీ గెలుపు ఓటంలో పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కాదు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు దేనికి అనేది మాత్రమే చూస్తామన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఫోన్లో పగలగొట్టమన్నప్పుడు ఎవరైనా వాళ్ళలో ఒకరు మరీ టూ మచ్ అవకాశం కోసం, ఈ వీడియో మొత్తం చూడండి, మరీ టూ మచ్ స్వామి ఏదో అవకాశం ఇస్తున్నారని ఒక సైకోల్లాగా ఫోన్లు పగలగొట్టేది ఏంటిదంతా పర్సనల్ డేటా పగలగొట్టడం ఏంటి అనేసి ఆర్గ్యుమెంట్ చేసి జడ్జెస్తో ఎవరైనా ఫైట్ చేస్తుంటే ఆడు సెలెక్ట్ అయిపోయిండే వాళ్ళు.
100% సెలెక్ట్ అయి ఉండేవాళ్ళు, 1000%. ఎవరైతే ఇది అన్ఫేరు ఏంటి పర్సనల్ డేటా పగలగొట్టేది ఏంటి, బిగ్ బాస్ అనేది ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి వస్తుంది, ఈ మెమరీస్ రావు కదా, ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్. మీరు వేరే వాడు పగలగొడతాడన్నా కూడా నేను ఒప్పుకోను. వేరే వాడు పగలగొడితే ఎట్లా, అతనికి ఏమన్నా సింపుల్గా తనలో దాంట్లో మెమరీస్ లేవేమో, నా దాంట్లో మెమరీస్ ఉన్నాయి. మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయినప్పుడు మా అమ్మ మెమరీస్ ఉన్నాయి, 4 ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు పోతాయి. మా పాప ఫోటోలు ఉన్నాయి, అవి పోతాయి. నేను ఇవ్వలేను, నేను చేయలేను. అవతల వాళ్ళు చేస్తున్నా నేను ఒప్పుకోను. ఎందుకంటే అవతల వాళ్ళ దగ్గర ఏం మెమరీస్ లేవేమో, అది కొత్త ఫోన్ ఏమో, దాంట్లో ఏం లేకపోవచ్చు, మెమరీ కార్డే లేకపోవచ్చు, ఫొటోసే లేకపోవచ్చు. వాడు పగలు కొడితే నాకు ఛాన్స్ మిస్ అవుతుంది కదా, దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ అనేసి ఉన్న క్వశ్చన్ చేస్తుంటే ఆడు సెలెక్ట్ అంతే. దెర్ ఈజ్ నో డౌట్. అక్కడ వాళ్ళు చెప్పింది కదా, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీ పర్ఫార్మెన్స్ని బట్టి నీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తాం ఈరోజు, దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తామని. దాన్ని బట్టి ఒకరిద్దరిని సెలెక్ట్ చేశారు, వాటి గురించి మాట్లాడతాను. అయిపోయిన తర్వాత శ్రీముఖి గారు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చారు. నవదీప్ గారు ముఖం మీద కొట్టాలి అని చెప్పారు. కొట్టాలని చెబితే అందరూ వచ్చి నిలబడ్డారు కదా, కొట్టాలని చెప్పినప్పుడు ఎవరు కొట్టలేదు. కేతమ్మ గారు బాగా మాట్లాడారు, దేవుడి మీద ఎలా కొడతారని ఆవిడ కొంచెం యాక్టివ్గా మాట్లాడారు, యాక్టివ్గా ఉన్నాను. కృషి గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దేవుడికి వాటర్ పోసినట్టుగా పోయండి, ఆయనకి మనం శివుడి మీద వాటర్ పోస్తాం కదా అలా అనుకొని పోయండి అన్నట్టు చెప్పిన తర్వాత కూడా ఎవరు కన్విన్స్ అవ్వరు. నిఖిత గారు ఒక పాయింట్, నేను దానికోసం పోయాలనుకోవట్లేదని, అలాగే నా క్యారెక్టర్ని చంపుకోలేనేసి ఆ అమ్మాయి సంథింగ్ అందరూ ఒక్కొక్క పాయింట్ మాట్లాడరు. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే బిగ్ బాస్ ఈజ్ ఎ షో. ఎలాంటి షో అంటే, ఆట ఏదైనా టాస్క్ పెట్టారు అనుకో బిగ్ బాస్ హౌస్లో, మనం ఓట్లేసే విధానం ఆలోచించండి, జస్ట్ ఆలోచించండి. మనం జడ్జి చేస్తుంటాం కదా, మనం ఓట్లు ఎట్లా వేస్తాం బిగ్ బాస్ హౌస్లో. ఒక టాస్క్ జరిగింది, ఆ టాస్క్ ఆడి గెలిచిన వాడికి ఒక్క ఓట్లు వేస్తామా, టాస్క్ ఆడి ఓడిపోయినా కూడా తన బిహేవియర్ కానీ సంథింగ్ ఆడ్ మ్యాన్ అవుట్గా అనిపించాడు, ఏదో పాయింట్ రేజ్ చేశాడు, తనకి ఏదో జరిగింది, సంథింగ్ వీడు హైలైట్ అయ్యాడు ఆ పాయింట్లో, ఆడే అక్కడ హైలైట్ అవుతాడు. ఆడ్ మ్యాన్ అవుట్గా ఎవరైతే కనపడతారో అతనికి ఓట్లు వేస్తారు కదా ఎక్కువ మంది. గెలిచిన వాళ్ళకి ఎవరు మీరు బిగ్ బాస్లో మీరు ఎన్ని సీజన్స్ చూస్తున్నాం, టాస్క్ పెడితే పర్టికులర్ టాస్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ టాస్క్ గెలిచిన వాడికంటే కూడా ఆ టాస్క్లో డిఫరెంట్గా కనిపించి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాడికి హైలైట్ అవుతాడు బయట. సేమ్ అక్కడ జరిగింది మనీష్ విషయంలో. సో మనీష్ విషయంలో ఏం జరిగిందంటే, మనీష్ అనే పర్సన్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. అతను రైట్ అని నేను అంటలా. బిగ్ బాస్ హౌస్కి ఇలాంటి బిహేవియర్ కావాలి. బిగ్ బాస్ హౌస్కి ఇలాంటి బిహేవియర్ వస్తే అక్కడ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. తన బిహేవియర్ డిఫరెంట్గా అనిపించింది ఆ పర్టికులర్ టాస్క్లో. ఏమనిపించింది, తను ఒక పెద్ద బిజినెస్ మ్యాను, ఫోర్బ్స్ 30 అండర్ 30లో ఉన్నాడు. అలాంటి పర్సన్ వచ్చి నిలబడ్డాడు. మీకు ఒకవేళ ఛాన్స్ ఇస్తామో లేదో తెలియదు, వాటర్ పోసినా కూడా ఇవ్వకపోవచ్చు అని చెప్పిన తర్వాత సైలెంట్గా ఉన్నాడు. కానీ వాటర్ పోసిన తర్వాత ఫస్ట్ ఏం తెలుసా, పోస్తానన్నాడు. ఫస్టే పోస్తానన్నాడు అతను. వీళ్ళు ఎవరు పోయినా ఫస్టే పోస్తానన్నప్పుడు అతని బిహేవియర్ టెస్ట్ చేయడానికే అక్కడ జడ్జెస్ మాట్లాడుతున్నారని మీకు అర్థమై ఉండాలి. అభిజిత్ వచ్చేసరికి ఎలా పోస్తావు, ఇదేంటి అంటే నీకు అవకాశం కోసం ఇలా కూడా చేస్తావా, పోస్తే నేను అసలు ఛాన్స్ ఇవ్వను, బిందు కూడా పోస్తే నేను ఛాన్స్ ఇవ్వము అనేసి వాళ్ళు అన్నారు. ఇది బిహేవియర్ చెక్ చేయడం కోసమే. అప్పుడేం అర్థమై ఉండాలి. అప్పుడు సైలెంట్గా ఉన్న వ్యక్తి మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను పోస్తే అని చెప్పిన తర్వాత నవదీప్ చెప్పగానే 2 అడుగులు ఎవరు వేస్తారు ఏమంటే వేసాడు. అంటే ఒక రకరకాలుగా ఉన్నాడు మనిషి. అవకాశం కోసం ఏదైనా చేస్తాడు, చేయడానికి రెడీగా ఉన్నాడు అన్న సెన్స్లో ఉన్నాడు. ఇలాంటి బిహేవియర్ బిగ్ బాస్కి అవసరం. నెంబర్ 1 ఇక్కడ. నెంబర్ 2 అతను అక్కడ బట్టలు ఇప్పేయను అని చెప్పాడు. అది ఎవరు చేయరు. అవకాశం కోసం బట్టలు ఇప్పడానికైనా రెడీ, ఫోన్లు పగలగొట్టడానికైనా రెడీ అన్నప్పుడు అంతమంది జడ్జెస్ 3-4 నేను ఇప్పను అనేసి వాగ్వాదం చేయడం అనేది బిగ్ బాస్కి పర్ఫెక్ట్ బిహేవియర్. అది ఆ బిహేవియర్ బిగ్ బాస్ హౌస్లో కావాలి. ఏ పనైనా నేను చేయను అనొచ్చు, నువ్వెవరు నేను చేయాలని, నా స్థాయి ఇది కాదని అనొచ్చు. ఇలాంటి బిహేవియర్ వర్కౌట్ అవుతుంది బిగ్ బాస్కి. అందుకు తీసుకున్నారు. దాంతోపాటుగా నీకు చేయాలని కమిట్ అయ్యి వచ్చాడు, బట్టలు ఇప్పమంటే నేను చేయను అన్నాడు అంటే డెసిషన్ మేకింగ్ ఒకసారి తీసుకున్న దాని మీద ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు అతను మార్చుకోవాడు. ఒక డిఫరెంట్ బిహేవియర్ కనిపించాడు అతను, కాబట్టి అతను సెలెక్ట్ చేశారు. మీరు చెప్పండి, మనీష్ని సెలెక్ట్ చేయడంలో ఏమన్నా అన్ఫేర్ అనిపించిందా? నాకు అస్సలు అనిపించలేదు. ఎందుకంటే 2 సార్లు 2 రకాలుగా బిహేవియర్ చేంజ్ చేశాడు. దాంతోపాటు ఒక బిజినెస్ మ్యాను, బాగా ఫోర్బ్స్ 30 అండర్ 30లో ఉన్న వ్యక్తి బట్టలు ఇప్పమంటే ఇప్పలేనని చెప్పినా కూడా అవకాశం కోసం మళ్ళీ కన్విన్స్ అయ్యి బట్టలు ఇప్పేశాడు. దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. అదొకటి చూపించాడు. దాంతోపాటుగా మొన్న తెలివిగా అభిజిత్ తెలివైన వాడు అనుకుంటాం, అభిజిత్ కంటే తెలివిగా దాంతో గెలిచాడు చూసారా, ఆ ఫేస్ తుడిపేసి ఆ ఫేస్ లేదు కదా రెడ్ మార్క్ ఎలా వేస్తామని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది అతనిలో. అతను డిఫరెంట్గా కనపడుతున్నాడు, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అది డిఫరెంట్ బిగ్ బాస్కి, అందుకు తీసుకున్నారు. సో అది క్లియర్. వాళ్ళు అనౌన్స్ చేయలేదు, తర్వాత లాస్ట్లో అనౌన్స్ చేశారు. మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేశారని అన్ఫేర్ కాదని నేను చెప్పేస్తున్నాను. నెంబర్ 2 ఆ టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్ గురించి మళ్ళీ మాట్లాడదాం. తర్వాత సరికి కృషి గారు అవకాశం ఇచ్చారయ్యా కేతమ్మ గారికి. గుడ్. కేతమ్మ నాకు గంగవ్వ గారి కంటే కూడా తెలివైన ఆవిడ, ఇంటలెక్చువల్గా ఎనర్జెటిక్గా ఉన్నారని అనిపించింది. కానీ ఒకసారి ఈ సీజన్ ఏంటంటే రణరంగం అది ఇది అంటున్నారు కాబట్టి
ఈ పెద్దవాళ్ళని వీళ్ళని యాక్టివ్గా లేని వాళ్ళని తీసుకోకుండా ఉంటే బెటర్ అన్నట్టుగా ఉన్నారని అనిపిస్తుంది అక్కడ క్లియర్. లేకుంటే కేతం మనం తీసుకునేవాళ్ళు, ఎందుకంటే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. సూపర్ ఆవిడ, గంగవ్వతో కంపేర్ చేస్తే 2-3 టైమ్స్ సూపర్ మీకు అనిపించింది లేదు. తర్వాత సరికి నెక్స్ట్ టాస్క్ మార్కర్స్తో స్క్వేర్స్ గీయాలి. సో ఆ మార్కర్స్కి వైబ్రేటర్ పెడతారు. ఆ వైబ్రేటర్తో నేను స్మార్ట్ జోడీలో ఆడాను. అది వైబ్రేట్ చాలా గట్టిగానే అవుద్ది, జువ్వు అంటుంది అనమాట. దాంట్లో పాయింట్లు ఉంటాయి 4, 6, మాకు 5, 6 పెట్టారు, 8, 9, 10 దాకా ఉంటుంది. ఆ పాయింట్స్ పెట్టే దాన్ని బట్టి జువ్వులు లాగదు. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారనిపించవచ్చు. కరెంట్ షాక్ కొడుతుంది అనమాట. వాళ్ళ కరెంట్ షాక్ అని ఓటీటీ ప్లాట్ఫామ్లో వాడకూడదు కాబట్టి వాడారు. నేను కూడా కరెంట్ షాక్ అని వాడినందుకు ఇక్కడ నాకు మానిటైజేషన్ అవుద్దో లేదో తెలియదు. ఆ కరెంట్ది అది అవుద్ది అనమాట. దానివల్ల ఇదైంది. నెక్స్ట్ వచ్చేసరికి నాగవంశీ గారు అదే కృష్ణ గారిని పిలవమని చెప్పారు. ఇద్దరిని పిలవమని చెప్తే నాగప్రశాంత్ని ఊర్మిళని పిలిచారు. సో నాగప్రశాంత్ని ఊర్మిళని పిలిస్తే వాళ్ళిద్దరూ వచ్చి పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళిద్దరూ వచ్చి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఆ వైబ్రేటర్ ఇస్తున్నారు, బాగానే చేశారు. ఓకే, ఇక్కడ ఊర్మిళకి అన్యాయం జరిగింది, దెర్ ఇస్ నోటెడ్. ఎందుకంటే కృష్ణ గారు చెప్పేశారు వెళ్ళేటప్పుడు, ఎవరు బాగా చేశారంటే ఊర్మిళనే బాగా చేసిందని నాకు అనిపించింది, షీఈస్ ఆఫ్ విన్నర్ ఈ టాస్క్లు అన్నారు. మీ ఇందాక చెప్పిన పాయింటే మళ్ళీ అప్లై చేద్దాం. బిగ్ బాస్ హౌస్లో ఇదే టాస్క్ కానీ మనం జడ్జి చేస్తాం, మనం అంటున్నాం మనము తప్పు జరిగిందని అన్ఫేర్ అని మనం ఫీల్ అవుతున్నామంటే మనం కంపేర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సేమ్ టాస్క్ ఊర్మిళ అండ్ నాగప్రశాంత్ అక్కడ జరిగింది బిగ్ బాస్ హౌస్లో. ఆన్ కెమెరాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ జరిగింది అనుకో. అదే దాంట్లో ఊర్మిళ గారు బాగా ఆడి గెలిచేశారు, ప్రశాంత్ ఇబ్బంది పడ్డాడు, ఓడిపోయాడు. కానీ ప్రశాంత్ అదే టాస్క్లో అభిజిత్ ఎప్పుడైతే విన్నర్గా అనౌన్స్ చేశాడో అతను టాప్ 15కి వెళ్తున్నాడని, ఆ టైంలో మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి, ప్రశాంత్ అనే వ్యక్తి టాస్క్ జరిగేటప్పుడు ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో వైబ్రేటర్ అది పనిచేయట్లేదు, నాకేం వైబ్రేషన్ రావట్లేదు అనేసి చెప్పాడంట. వైబ్రేషన్ రావట్లేదని జెన్యూన్గా ఆనెస్ట్గా చెప్పాడు. దాంట్లోనే వైబ్రేషన్ సరిగా రాకపోయినా కూడా ఆడేయచ్చు. అతను ఆడకుండా చెప్పాడు, వెళ్ళి అన్ఫేర్ కాకూడదు అనేసి హానెస్ట్గా చెప్పాడు. అదే టెలికాస్ట్ అయ్యి మన బిగ్ బాస్ హౌస్లో ఇదే టాస్క్ చూస్తే ఆ టాస్క్లో గెలిచిన ఊర్మిళకు ఓట్లు వేస్తామా, ఆ టాస్క్లో ఓడిపోయిన ప్రశాంత్కి ఓట్లు వేస్తామా? అక్కడ జరిగింది కూడా అదే. దాంతోపాటుగా ప్రశాంత్లో ఒక యూనిక్ బిహేవియర్ ఉంది. కనిపిస్తే తత్తభద్రంగా ఉంటాడు, ఒకసారి కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తాడు, మళ్ళీ కాన్ఫిడెంట్గా కొన్నిసార్లు ఉంటాడు, మనోడు చేయగలుగుతున్నాడు. గుడ్, అది బాగుంది. ఆ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉన్నాడు. దాంతోపాటుగా హానెస్ట్గా ఉన్నాడు. అది కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టుగా గమనించుకుంటే అక్కడ ప్రశాంత్ని చేయడం పర్ఫెక్ట్ పాయింట్, దాంట్లో అన్ఫేర్ లేదు. కానీ ఊర్మిళకి ఇవ్వలేదు అనేది అన్ఫేర్గా అనిపిస్తుంది. కానీ ఊర్మిళ గారిది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఊర్మిళ గారిది ఆవిడ మొన్న చూస్తే ఆ పేడ పూసుకోమన్న దానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. తర్వాత వచ్చేసరికి కొంచెం క్లాస్గా ఉన్నారు. ఆవిడ పెద్దగా అంటే సెన్సిటివ్గా క్లాస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. దానివల్ల ఈ టాస్క్ గెలిచిన దానివల్ల మనకు అన్ఫేర్గా అనిపిస్తుంది. కానీ మిగతా అంతా చూసుకుంటే బిహేవియర్ ప్యాటర్న్ చూసుకుంటే ఈవిడ బిగ్ బాస్ సెట్ అయ్యే బిహేవియర్ ఈవిడ కంటే కూడా వేరే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నాయి. మీరు గమనించండి, సెలెక్ట్ అయిన 15 మెంబర్స్లో ఒక్కొక్కరితో ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంది, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఊర్మిళ గారిని అన్ఫేర్ అని అనిపిస్తుంది అంతే, కానీ అన్ఫేర్ కాదు. ఈ పర్టికులర్ టాస్క్ గెలిచిన దాన్ని బట్టి చూడండి మీరు. ఈ టాస్క్ ఇవి గెలిచారు కాబట్టి ఈవిని సెలెక్ట్ చేయాలి. ఈ టాస్క్ బేసిస్ మీద సెలెక్ట్ చేసిన ప్రశాంత్ అన్నప్పుడు ఊర్మిళ వర్సెస్ ప్రశాంత్లో ఈ హానెస్టీ చూస్తారా, ఆ సిల్లీ టాస్కే కదా, దాంతో గెలిచి చూస్తారా, హానెస్టీ చూస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బిగ్ బాస్. ఈ టాస్క్లోనే కదా ఊర్మిళ గారు రావాలి అని మనం అనుకున్నాం. ఈ టాస్క్లో హానెస్టీ ఉంది కదా, అదే మెయిన్ పాయింట్ బిగ్ బాస్ హౌస్కి సెట్ అయ్యే పాయింట్ కాబట్టి తీస్తున్నారు. ఊర్మిళ గారు అన్ఫేర్ కదా, నేను ఫీల్ అయ్యానని మీకు చెప్పాను. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, తర్వాత లాస్ట్లో వస్తే చెప్తాను. తర్వాత వచ్చేసరికి అయిపోయిందిగా. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాక్సింగ్ చేసుకోవాలి, షర్ట్లెస్గా వ్యాక్సింగ్ చేసుకోవాలి. ఆ వ్యాక్సింగ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ డేకి అభిజిత్ పిలిచారు, ఇద్దరు మెన్ కావాలనేసి శ్రీతేజని పిలిచి తర్వాత మర్యాద మనీష్ని ఇద్దరిని పిలిచారు. శ్రీతేజ అండ్ మర్యాద మనీష్ ఇద్దరిని పిలిచారు. ఇక్కడ మర్యాద మనీష్ని ఎందుకు పిలిచారు, సాయి కృష్ణనో శ్రీకృష్ణనో ఎవరైనా పిలవచ్చు కదా అనేసి అనుకోవచ్చు. ఇక్కడ మర్యాద మనీష్ని ఎందుకు పిలుచుంటారంటే ఇందాక టాస్క్లో ఓవరోవర్గా మాట్లాడాడు, నేను వస్తానన్నాడు, చేస్తానన్నాడు, నీళ్ళు పోస్తానన్నాడు, ఏంటి ఇతను ఉన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా షర్ట్లెస్గా చేయాలంటే తను కొంచెం బిల్డప్గా ఉన్నాడు కాబట్టి తను చేయడేమో. అక్కడేమో చేస్తానను, ఉత్తి పుణ్యానికి మొహాల మీద కొట్టేది మాత్రం చేస్తానను, ఇక్కడ ఏదైనా సింపుల్గా కొంచెం కష్టపడాలి అనుకునే మాత్రం చేయననేసి అంటున్నావు అనేది ప్రూవ్ చేయాలి. అప్పుడు అతను ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాననేది చూడాలి అనుకునేసి పిలిచారనుకున్నా. సరే పిలిస్తే తను ఏమన్నాడంటే రమ్మన్నాడు, రాగానే ఈ టాస్క్లో బాగా చేస్తే గోల్డెన్ షీట్ ఇచ్చేస్తాను, డైరెక్ట్గా ఇచ్చేస్తానన్నాడు. ఇక్కడ ఏంటి, ఇందాక ఇచ్చేస్తా అన్నప్పుడు చేశాడు, వాటర్ పోస్తానన్నాడు. ఇక్కడ ఇచ్చేస్తా అన్నా కూడా షర్ట్లెస్ అనేసరికి చేయనన్నాడు. ఇక్కడ ఏంటి, నువ్వు చేయడానికి ఏదైనా చేస్తాననే బిహేవియర్ కాస్తుంది. తనకు సింపుల్గా ఉండాలా, అవతలోడికి ఎఫెక్ట్ తగిలితే ఇబ్బంది ఏం లేదు, అలా ఆలోచిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కన్నింగ్ థాట్స్ కూడా ఉన్నాయి అతనిలో. మీరు గమనిస్తారా, వాటర్ తీసుకొని నవదీప్ మీద పోయమంటే పోయడానికి రెడీ,
అతను హ్యూమిలేట్ అవుతాడు, అతని పరువు పోద్ది అనే సెన్స్లో ఉంది. కానీ ఇతను షర్ట్ తీస్తే ఇతను పరువు పోద్ది అనుకున్నప్పుడు ఇతను చేయట్లా. అంటే అతని థాట్ ప్రాసెస్ వేరే ఉండొచ్చు, నాకు అనిపించింది చెప్తున్నా. అలాంటిదప్పుడు అది డిఫరెంట్ బిహేవియర్ కాదు. ఏంటి ఇక్కడేమో ఒక రకంగా ఉండదు, అక్కడేమో ఒక రకంగా ఉండదు. ఇది బిగ్ బాస్ హౌస్ సూట్ అవుద్ది. కానీ దీంట్లో కూడా మనోడు ఓవర్కమ్ ఎక్కడంటే వాళ్ళందరూ చెప్పిన తర్వాత అదేంటి ఏందాక చేస్తాను ఇప్పుడు చేయనంటూ ఏంటి ఇట్లా ఉంటాయి ఎట్లా అది ఇది అని అన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో అయితే నువ్వు స్విమ్మింగ్ పూల్లో దోగో బట్టలు ఇప్పి అది ఇది అన్నప్పుడు కన్విన్స్ అయ్యి షర్ట్ తీసేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తను ఉన్న సిచ్యువేషన్స్ ఆ బిజినెస్ వాటిలో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా షర్ట్ ఇప్పేసి జనాల ముందు ఉండాలి అని అనిపించదు. అదేం తప్పు కాదు. కానీ అతను ఓవర్కమ్ అయ్యాడు చూసారా, ఇప్పడానికి రెడీ అయ్యాడు చూసారా, అది గుడ్. అది అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఓవర్కమ్ అయ్యాడు కానీ అతను ఆల్రెడీ వ్యాక్సిన్ చేసుకున్నాడు, హెయిర్ లేదు కాబట్టి తీసేశారు. ఇది కూడా అబ్జర్వ్ చేసి ఈ 2 టాస్క్లను కంపేర్ చేసుకునే మనోడి డిఫరెంట్ ప్యాటర్న్స్ని కంపేర్ చేసి అతను సెలెక్ట్ చేశారు. తెలివైనోడు కూడా కాబట్టి. ఎందుకంటే ఫోర్బ్స్ అండర్ 30లో ఉండేవాడు బిగ్ బాస్కి రావాలనుకుంటారా? ఇతను వస్తానంటున్నాడు కాబట్టి తీసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాస్క్లో శ్రీతేజ, ఆ తర్వాత మనోడిని తీసుకున్నారు. ఎవరిని? ప్రశాంత్ని తీసుకున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే శ్రీతేజ అండ్ లాయర్ నాగప్రశాంత్ని తీసుకున్నారు. శ్రీతేజ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే శ్రీతేజ వచ్చి నాగప్రశాంత్ అన్నాడు. అందరూ హెయిర్ ఎత్తి చూపించారు, అంతా చేశారని వరస్ట్గా ఉంది. అప్పుడు ఆ టైంలో షాకిబ్ సెలెక్ట్ అవ్వడానికి ఫోన్ పగలగొట్టడం ఒక్కటే రీజన్ కాదు, తన బిహేవియర్ కూడా ఒక రీజన్. ఈ పర్టికులర్ టైంలో అవకాశం ఈ మచ్చా అనేసి క్లోజ్ అయిపోయి చూడు, అప్పటికే మచ్చా డార్లింగ్ అనేసి అంటున్నాడు, బాగా క్లోజ్గా మాట్లాడేస్తున్నాడు శ్రీతేజతో. మాట్లాడుతూ నాకు ఈ మచ్చ పక్కన ఉన్నప్పుడు చెప్పావు కదా ఈ మచ్చ అనేసి అంటే లేదు మనోడిని తీసుకుంటాను నాగప్రశాంత్ తీసుకుంటాను అనేసరికి సీరియస్ అయ్యాడు. ఏంది మచ్చా, ఏంది ఇది, వచ్చినప్పుడు ఇవ్వాలి కదా మచ్చా, ఏంది మచ్చా అనేది సీరియస్ అయిపోయాడు. దిస్ బిహేవియర్ ఈజ్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్. సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అవుతున్నాడు అతను. అది ఏం లెక్క చేయలేదు, సీరియస్ అయ్యాడు. ఏంటి అనిపేరని వెరీ గుడ్ అంతే. అది అబ్జర్వ్ చేస్తారు జడ్జెస్. నాకు కూడా అనిపించింది, అదే సూపర్ అనిపించింది. తర్వాత ఫోన్ కూడా పగలగొట్టడం కూడా 2 గుడ్ దానికి ఇచ్చారు. సో షాకిబ్ది సెలక్షన్ కూడా అన్ఫేర్ కదా అనేది పక్కన పెడదాం. ఇది అయిపోయింది, ఈ టాస్క్ అయిపోయింది. ఈ టాస్క్లో సరిగా చేయలేకపోయారు, భయంకరమైన నిప్పులు ఉన్నాయి, సరిగా పర్ఫార్మెన్స్ చేయాలి. శ్రీతేజ సహా పెద్దగా ఇంప్రెస్ చేసింది ఏం లేదు. కాబట్టి ఈ టాస్క్లో నాగప్రశాంత్ ఆల్రెడీ వేరే టాస్క్లో ఇంప్రెస్ చేసి అతను తీసుకున్నారు. ఇక్కడ మన శ్రీతేజ పర్ఫార్మెన్స్ సరిగా లేదు కాబట్టి తీసుకోలేదు. దీంట్లో అన్ఫేర్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చరికి దట్టు శ్రీతేజ ఏంటంటే ఎందుకు తీసుకోలేదు అనడానికి శ్రీతేజ దగ్గర ఒక రీజన్ ఏంటంటే షాకిబ్ అరుస్తుంటే శ్రీతేజ సైలెంట్గా ఉన్నాడు. ఏంటి నా ఇష్టం అది ఇది అని ఉంటే అతను కూడా సెలెక్ట్ చేసేవాళ్ళేమో, అదేం లేదు. ఇక్కడ డిఫరెంట్ బిహేవియర్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు సూట్ కాల అరవడమో దాని గురించి క్వశ్చన్ చేయడమో సంథింగ్ ఏదో చేస్తుంటే బాగుండదు. ఏం చేయాల, సైలెంట్గా ఉన్నాడు శ్రీతేజ. ఎలా సెలెక్ట్ చేస్తారు? నెక్స్ట్ వచ్చరికి తర్వాత అయిపోయిందిగా, అది అయిపోయింది, అది చేశారు. చేసినా చేయకుండా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము, కన్ఫామ్గా ఇవ్వలేదు. ఈ దీంట్లో లాగే దాంట్లో వ్యాక్సిన్ దాంట్లో మీరు చేయగానే తీసుకుంటామో చేయకపోతే తీసుకోమన్న సెన్స్లో ఏం చెప్పలేవాళ్ళు కాబట్టి తీసుకోలేదు వాళ్ళని. తర్వాత సరికి నెక్స్ట్ వచ్చారయ్యా లాస్ట్ టాస్క్ ఏమొచ్చారంటే ఇంకా ఏం లేదు, లాస్ట్ టాస్క్ మాత్రం అంది. ఇంకా ఓన్లీ ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ని బట్టి మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. శ్రీముఖి సెకండ్ ఛాన్స్ దొరకని వాళ్ళందరూ రమ్మన్నది. సెకండ్ ఛాన్స్ ఎవరికైతే దొరకలేదు వాళ్ళందరూ రండి అన్నారు. వాళ్ళందరినీ రమ్మంటే వచ్చారు. వచ్చి మీ ఫోన్స్ తీసుకొని రండి, మీ ఫోన్స్ అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఫోన్ పగలగొట్టాలని చెప్పారు. ఫోన్ పగలగొట్టాలని చెప్పినప్పుడు అందరూ ఫోన్స్ తీసుకొని వచ్చినప్పుడు సుత్తులు ఉన్నాయి అన్నప్పుడు నేను ఏదైనా చెప్పిన పాయింట్లో బిహేవియర్ అబ్జర్వ్ చేయాలని చూస్తున్నప్పుడు అలాగే మాట్లాడినా కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. పగలగొట్టాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పారు ఈ టాస్క్ మీరు చెప్పింది చేయొచ్చు చేయకపోవచ్చు, గెలవకపోవచ్చు, అవన్నీ అబ్జర్వ్ చేసి మీ పర్ఫార్మెన్స్ బేస్ మీద మేము మిమ్మల్ని పంపిస్తామని చెప్పారు. అంతే చేయమని కాదు, 100%. చేయకపోయినా దానికి వ్యాలిడ్ రీజన్ గట్టిగా మాట్లాడినోడు సెలెక్ట్ అవుతారు. అది బిగ్ బాస్ హౌస్ లాగా ఫీల్ అవ్వాలి. నువ్వు ఫీల్ అవ్వాల్సింది బిగ్ బాస్ హౌస్ లాగా ఈ పర్టికులర్ టైంలో నేను ఈ టాస్క్ గెలిస్తే, టాస్క్ చేస్తే జనాలు ఓట్లేస్తారా, ఈ టాస్క్లో నేను ఇంప్రెస్ చేస్తే ఓట్లేస్తారా అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ పర్టికులర్ టాస్క్ ఫోన్ పగలగొట్టే టాస్క్ ఏదైనా ఉందనుకో, అక్కడ బిగ్ బాస్ హౌస్లో జరిగిందనుకో, ఫోన్ పగలగొట్టినోడికి ఓట్లేస్తామా? ఎందుకు ఫోన్ పగలగొట్టి ఎంతసేపు డబ్బు ఉన్నోడు పగలగొడతాడు, దాంట్లో మెమరీస్ లేనో పగలగొడతాడు. ఫోన్ పగలగొట్టను అనేసి మాట్లాడినప్పుడు వ్యాలిడ్ రీజన్స్ మాట్లాడినోడికి ఓట్లేస్తాం. సేమ్ ఇక్కడ అట్లా మాట్లాడిన ఓట్లేస్తాం. ఇక్కడ ఫోన్ పగలగొట్టడానికి మనం సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. పగలగొట్టకపోయినా కూడా ఇంప్రెస్ చేస్తుండొచ్చు, ఇంప్రెస్ చేయడమే అక్కడ కావాల్సింది. సో ఇక్కడ అవకాశం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్న షాకిబ్ పగలగొట్టాడు. బాధపడి ఏడ్చి అంత చేసినా కూడా అందరూ మిగతా వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి మిగతా వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యి ఏడ్చేశారు. ఇతను కొట్టేశాడు. డిఫరెంట్గా గొడవలు వేసుకునే బిహేవియర్ ఉంది, డిఫరెంట్గా ఉన్నాడు మనోడు. ఎగ్జైట్ ఇట్లా మాట్లాడే విధానం కానీ ఎంత బాగున్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు కాబట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ నాకు నచ్చని పాయింట్ ఏకైక పాయింట్ ఏంటంటే జడ్జిమెంట్లో ఓకే కానీ జడ్జిమెంట్ ఈజ్ ఓకే ఫర్ మీ, కానీ నచ్చనిది ఒకే ఒకటి అన్ఫేర్గా అనిపించింది. నిఖిత ఫోను ఊరికే పైపని కొట్టేసింది, అయిపోయింది, వదిలేయచ్చు కదా, ఛాన్స్ ఇవ్వమని తెలిసినప్పుడు మళ్ళీ కవర్లో వేసి మళ్ళీ గట్టి కొట్టించారు, విచ్ ఈజ్ వెరీ అన్ఫేర్ అనిపించింది. నిఖిత గారు పాపం ఆవిడ ఆపర్చునిటీ కోసం ఆవిడ కూడా చేశారు, ఆవిడకి అన్ఫేర్ జరిగిందని అనుకుంటున్నా ఫోన్ విషయంలో మాత్రం.
అది పక్కన పెడదాం. సెలక్షన్ ప్రాసెస్లో ఇంకొక అన్ఫేర్ జరిగింది అనిపించింది. ఏంటంటే అందరికీ అనిపించింది, కొంతమందికి అనిపించి ఉండొచ్చు. అదేంటంటే దాలియాని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏంటారు అది దారుణం కదా, దాలియా ఏం చేయలేదు. 100% దాలియాని సెలెక్ట్ చేయడం అన్ఫేర్గానే కనిపిస్తుంది. ఆవిడ పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఆవిడని సెలెక్ట్ చేయకూడదు యాజ్ ఆఫ్ నౌ. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నిన్న టాస్క్ చూస్తే, నిన్న టాస్క్లో మనమే చెప్పాము ప్రియా శెట్టి అన్ఫేర్ ఆడి తొండి గేమ్ ఆడి దాలియాను ఓడించారు. సో దాలియాతో అన్ఫేర్ ఆడి గెలిచారు. ఎందుకంటే 2 రౌండ్లలో ప్రియా శెట్టి గెలిచి వరుసగా గెలిచిండుంటే ఓకే, కానీ దాలియా కూడా ఒక రౌండ్లో గెలిచారు. 1-on-1 ఈక్వల్గా ఉన్నప్పుడు 3rd రౌండ్లో ప్రియా శెట్టి గారు 2వ చేయిని వాడి అన్ఫేర్గా గెలిచారు. కాబట్టి అక్కడ అన్ఫేర్ జరిగింది. 4 జడ్జెస్ ఉంటే కళ్ళు మూసుకొని పోయారు కాబట్టి వాళ్ళు ఎవరు చూడలేదు. కాబట్టి అది రెక్టిఫై చేసుకోవడానికి ఇచ్చారేమో అని అనిపించింది. నిన్న చేసిన తప్పులను సరిదిద్దుకున్నారు అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ నిన్న చేసిన తప్పులను సరిదిద్దుకునే టైంలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, సరిదిద్దుకున్నారు సరే, ఈవిడికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి అన్ఫేర్ కదా అని అనుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరిలో అంత బిహేవియర్ అంత బిగ్ బాస్ సెట్టే ఇది లేదు ఎవరికి. ఇంకెవరికి ఉందో మీరు చెప్పండి. మీరు అన్న ఊర్మిళాకు ఉందా? జనాల్లో ఊర్మిళాకి అన్యాయం జరిగిందన్నారు. ఊర్మిళా దగ్గర అక్కడ సెట్ అయ్యే బిహేవియర్ లేదబ్బా. 100% ఊర్మిళా దాలియాతో కంపేర్ చేసుకుంటే దాలియా గారు ఫిట్ బాడీ, డిఫరెంట్గా ఆవిడ ఖచ్చితంగా ఫిట్నెస్ ఉంది, ఆవిడ గొడవలు వేసుకోగలరు, ఆ సెన్స్ ఉంది. ఆవిడ అబ్బాయిలు ఆవిడ ఏదో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినప్పుడు రన్నింగ్ చేశానని చెప్పడం కానీ, ఆ తర్వాత ఫిట్గా తారేయాలని చెప్పడం కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా టాస్క్ కూడా బాగా ఆడింది. అక్కడ అన్ఫేర్ జరిగింది, లేకుండా ఆవిడ గెలిచిన వాళ్ళు కూడా. కాబట్టి అది రెక్టిఫై చేసుకున్నానికి ఇచ్చుంటారు అంతే. అక్కడ పెద్ద అన్ఫేర్ ఏం లేదు. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈరోజు ఏం ఆడలేదు కదా అనిపిస్తుంది. ఈరోజు ఆడిందని కాదు, నిన్నటిది అన్నిటిని కంపేర్ చేసుకొని చెప్తున్నారు. అయితే అది అనిపించడంలో తప్పేం లేదు. నేను చెప్తున్నా, ఈ లాజిక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అనిపించడంలో తప్పలేదు. అన్ఫేర్ అని అన్నవాళ్ళు 100% మీరు రాంగ్ అని కాదు, కానీ నా వర్షన్ వినండి. అన్ఫేర్ అని అనేదానికి ముందు నిన్న అన్యాయం జరిగింది, ఆవిడ గెలవాల్సింది. ఎందుకంటే నిన్న టాస్క్ త్రూనే కదా ప్రియా శెట్టి గారు వెళ్ళారు. ఆ టాస్క్ ఒక్కదాన్ని బేస్ చేసుకుని వెళ్ళినప్పుడు నిన్న కూడా ఈవిడ వెళ్ళి ఉండేవాళ్ళు. ఈవిడ అన్ఫేర్ జరిగింది, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఏదో రెక్టిఫై చేసుకుని ఈవిడ పంపించినంత మాత్రాన ఈవిడ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళడానికి ఎవరున్నారు అక్కడ? మిగతా వాళ్ళ దగ్గర విషయం లేదు. నో డౌట్. మీరు చెప్పండి, దాలియాతో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత ఇప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు ఈవిడతో పోటీ చేసేటట్టుగా నాకు ఎవరు కనిపించలేదు. నో డౌట్. మీరు కింద కామెంట్ చేయండి. అయిపోయింది. ఇక్కడ ఇంకోటి, అలేఖ్య గారిని సెలెక్ట్ చేయలేదు అనుకుందాం అనుకోండి. అలేఖ్య గారు ఫోన్ల విషయంలో ఏం చేయలేదు. దాని తర్వాత వాటర్ విషయంలో మాట్లాడింది నార్మల్గా మాట్లాడేస్తారు. అంటే అవుట్ ఆఫ్ ది పాయింట్ వెళ్ళి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మాట్లాడగలాలి. సింపుల్గా మాట్లాడి తీసుకోరు. నెక్స్ట్ సాయి కృష్ణ రిలేటెడ్గా ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అనుకోవచ్చు. సాయి కృష్ణకి నిన్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆపర్చునిటీలో ఆ ట్రిమ్మర్ పట్టుకొని గుండి చేసుకోవాలి. దాంతో డైరెక్ట్గా పంపించేస్తారు. అతను ట్రిమ్మర్ పట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఛాన్సెస్లో ఫోన్ బాల్ కూడా దాంట్లో ఇచ్చారు. ఆ తర్వాత సరికి ఇక్కడ వాటర్ బాల్స్ దాంట్లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు అతను ఏం మాట్లాడలేదు. ఎలా చేసి సెలెక్ట్ చేస్తారు? మాట్లాడాలి కదా. ఇంకా ఛాన్స్ రాలేదంటే ఎట్లా? ఇంకెవరున్నారు? ఆ డాక్టర్ నిఖిత గారికి అన్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా ఫోన్ విషయంలో పగలగొట్టినా కూడా పగలగొట్టినప్పుడు తీసుకోపోవడానికి ఏం లేదు. కానీ వాళ్ళైతే డిస్క్లైమర్ ఇచ్చారు, మేము తీసుకోవాలని రూల్ ఏం లేదు. అలా పగలగొట్టకుండా మాట్లాడినా కూడా తీసుకునేవాళ్ళు. సో ఆవిడకి కొంచెం అనిపించింది, మిగతా అంతా నార్మలే. ఇంకెవరు తీసుకోలేదు చెప్పండి? మిగతా వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగిందని అనుకుంటున్నాను. నేనేం చెప్తానంటే జడ్జెస్ ఈ సీజన్లో ఈ 4-5 రోజుల్లో చాలా మిస్టేక్స్ చేశారు. మెనీ మిస్టేక్స్ దే హ్యావ్ డన్. మెనీ గ్రీన్స్ ఇచ్చే దాంట్లో బాగా మాట్లాడిన వాళ్ళకంటే బాగా మాట్లాడిన వాళ్ళకి కొంతమంది గ్రీన్ ఇచ్చాడు. గ్రీన్ ఇవ్వకుండా అన్ఫేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది చాలా ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్స్లో మాత్రం వాళ్ళ జడ్జిమెంట్లో మిస్టేక్ లేదని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 90%, ఒక 10% చిన్న మిస్టేక్స్ మనకు అనిపిస్తాయి. అవి మిస్టేక్స్ కాదు అని నా ఫీలింగ్. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడండి. ఫైనల్లీ ఏంటంటే ఒక్కొక్కరు చూసే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు షోని. ఆ షోని చూసే దాంట్లో మనకి ఫెయిర్గా అనిపించవచ్చు. కానీ నా వర్షన్ విన్న తర్వాత మీలో ఎంతమంది దానికి ఏకీభవించారో కూడా చెప్పండి. నాకు అనిపించింది అది. సెలక్షన్ ఒక్కొక్కరు అభిజిత్ చూడండి, ప్రశాంత్ సెలెక్ట్ చేశాడు, గుడ్ డెసిషన్, ఆనెస్టీ చూశాడు, సూపర్. అంతే. బిందు మాధవి ఒక్కటే దాలియాని సెలెక్ట్ చేసిన దాంట్లో నిన్న తప్పు జరిగింది కాబట్టి ఈరోజు సెలెక్ట్ చేశారనే పాయింట్ తప్ప పెద్దగా ఏం లేదు. అది కొంచెం వీక్ పాయింటే. స్టిల్ ఆ పర్టికులర్ పాయింట్లో ఒక్క ప్లేస్ మిగిలింది దాలియా ప్లస్ మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదో, కేతమ్మ కావచ్చు, ఆ తర్వాత సరికి ఆవిడ ఆవిడ పేరేంది, మల్హోత్రానా, ఆవిడ పేరు గుర్తురావట్లేదు స్వామి, ఆవిడ ఉన్నారు చూసారు, అదే అది స్క్వేర్లు గీసారు చూసారా, ఆవిడ కావచ్చు, ఆ తర్వాత సరికి అలేఖ్య కావచ్చు, ఆ తర్వాత సాయి కృష్ణ కావచ్చు. వీళ్ళందరితో కంపేర్ చేస్తే దాలియా బెటర్ కదా, మీరే చెప్పండి. సో అది కూడా డెసిషన్ పెద్ద అన్ఫేర్ కాదనేది నా ఫీలింగ్. తర్వాత సరికి నెక్స్ట్ సెలెక్ట్ చేసింది ఎవరిని? ప్రశాంత్. ఇప్పుడు మనీష్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు, అతను కూడా సెలెక్ట్ అవుతాడు. షాకిబ్ ఫోన్ పగలగొట్టాడు, గొడవ వేసుకున్నాడు, ఇన్ని జరిగినాయి, అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. సో అక్కడ అన్ఫేర్ ఏముంది? నలుగురు ఫెయిర్గానే సెలెక్ట్ అయ్యాను అనేది నా ఫీలింగ్. మిగతా అన్ని కంపేర్ చేసుకోవాలి మనం, ఎమోషనల్గా ఆలోచించకుండా. సో అది నా పాయింట్. ఇది ఓకే అనుకుంటే
వీడియోని నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను ఆ జడ్జెస్కి సపోర్టు, ఆ బిగ్ బాస్ సపోర్ట్ అనుకుంటే నిన్న జడ్జెస్ని తిట్టాను. బిగ్ బాస్ సపోర్ట్ ఏం లే, బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ అసలు ఏం లేదు దాంట్లో. అక్కడ నాకు ఫెయిర్గా అనిపించలేదు, అంటే ఫెయిర్గా అనిపించింది. ఇంకా అంతకుమించి సెలక్షన్ ఏం లేదు. ఆ బిగ్ బాస్ హౌస్లో వీళ్ళుంటే ఎలా ఉంటుందని చూసుకుంటే మీరే ఆలోచించుకోండి. డిఫరెంట్ బిహేవియర్ ఉండాలి కావాలి అక్కడ. అంతేగాని నేను ఎమోషనల్గా ఉంటాను, నేను ఏమి చేయను అనేసి వాళ్ళు ఎందుకు? ఏమో చేయను అన్నప్పుడు దాని పాయింట్ కూడా సరిగ్గా చెప్పాలి. అది చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఫోన్ పగలగొట్టమన్నారు, ఫోన్ పగలగొట్టలేను అనుకున్నప్పుడు దానికి చెప్పాలి గట్టిగా. ఎవడరా నన్ను ఫోన్ పగలగొట్టమని, ఏమరా దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఆ తొక్కలో బిగ్ బాస్ అది ఇది అన్న కూడా తీసుకుంటారు. అది కదా కావాల్సింది. నా పాయింట్లు అర్థమైనా ఈ వీడియోకి మాత్రం కామెంట్ చేయాలి. నా పాయింట్ అర్థమయ్యి కరెక్ట్ అన్న కామెంట్ చేయండి, కరెక్ట్ కాదన్న కామెంట్ చేయండి. నేనేం అనుకోను, నేను ఎందుకంటే మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. అరే ఆఫ్ జరా.